స్ట్రైట్ పెడితే కనిపించలేరు. ఆడపరచండి రాజు వాళ్ళ అక్క ఈ ఒక్కటే మాకు ఆడపరచండి. కుర్చీ తీసుకుంటాము. కుర్చీలు ఇచ్చాయి. ఈ మొక్కతే మా ఇంటి మహాలక్ష్మి. ఈ మొక్కతేనండి మాకు ఆడపరచు. రాజు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, రాజు లాస్ట్. అయితే మేము అక్కడ వెళ్ళినాము. మా ఆడపడుచు రాఖీ కట్టింది వాళ్ళ తమ్ముడికి. ప్రతి సంవత్సరం రాఖీ కడతలేండి. ఇక్కడ మా అత్తమ్మ మావేని కూర్చోబెడుతున్నా వీడియోలో చూసి కనిపిస్తారనేసి. ఇందులో మా ఫ్యామిలీ ఉంది చూడండి. కొంతమంది మాత్రమే ఉన్నాము. ఇంకా మా బావలు మా అక్క వాళ్ళు మిస్ అయినారు. వేరే ఎప్పుడన్నా వీడియో చేసి చూపిస్తా మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ. ఇక్కడ మా అత్తమ్మ మా మావయ్యని చూపిస్తున్నారు చూడండి. వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనుకుంటే వీడియోలో కనిపించడము. మరి ఇంతకుముందుకు మా ఊరికి పోయినప్పుడు కనిపించిండేమో తెలియదు, నాకు ఐడియా లేదు. రాఖీ చూస్తున్నాం. వెండి తీసుకొచ్చింది మా ఆడపడుచు రాఖీ. నాకు కూడా కడుతుంది. హైదరాబాద్ సైడు తమ్మునికి కట్టినాక తమ్ముని భార్య కూడా కడతారు కదండి. అలా మా తమ్ముడు నువ్వు నాకు ఇద్దరు రక్ష అన్నట్టుగా అనిపించింది నాకు. మేము ఎప్పటికీ తోడుంటాం ఆమెకి. నేను అంటున్నా ఎప్పటికైతే మా సాధ్యమైనంత వరకు మేము ఆమెకి తోడుగా ఉంటామండి. పరచుకుడికి నేను ఇలా కట్టా చూడండి. తీసుకొచ్చింది ఎంత నైస్ చూడు. దగ్గరికి రారా. రాఖీలు చెప్పి మా ఆడపడుచు మాకు ఇద్దరే కట్టించండి. అదిగా మా హస్బెండ్కి ఇలా వెండిది, నాకు ఇలా మా ఆడపడుచుకి ఇలా ఇలా చేయించరా. మా రాజుకు ఒక్కటే అక్క, తన ఒక్కటే ఓన్ సిస్టర్. రాజు వాళ్ళ అమ్మ, రాజు వాళ్ళ నాన్న. లేపొద్దు ఉండు. అదే వీడు మా ఆడపడుచు చిన్న కొడుకు. మా చిన్న బావ కొడుకు. వీళ్ళిద్దరు ఉంటే నాకు ఇష్టం, నాకు రాజుకి ఇష్టం. ఈ పిల్లలకి లైటింగ్ అన్నారండి, అందరు కర్ర కనిపించన్నారు. పిన్ని తప్ప అందరూ నల్లగా కనిపిస్తున్నారు. వీడియో తీయాలా, ఫోటో తీయాలా? ఇక్కడ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నాం చూడండి. అయితే రాజు వాళ్ళ జనరేషన్కి మా ఆడపడుచు ఒక్కతే, భవిష్య వాళ్ళ జనరేషన్కి వచ్చేసి భవిష్య ఒక్కతేనండి. ఫ్రూటీ ఒక్కటే ఆడపడుచు. అయితే మా రాజుకి ఇద్దరు అన్నోళ్ళు, ఒక అక్క. భవిష్యకి 6 మెంబర్స్ బ్రదర్స్ అండి. మా బావల పిల్లలు మేకిని కలిసి అందరు కలిసి 6 మెంబర్స్. ఇక్కడ రెడ్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి పెద్దవాడు, మా పెద్ద బావ కొడుకు పెద్దవాడు అండి. అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగినాం ఇక్కడ.